చివరగా మీ దగ్గరికి ఈ సినిమా కమల్ హాసన్ గారితో శంకర్ గారి డైరెక్షన్‌లో 'ఇండియన్' తెలుగులో 'భారతీయుడు' ఈ సినిమా అసలు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరేం ఫీల్ అయ్యారు? యాక్చువల్గా అంతకుముందు శంకర్ గారు ఫస్ట్ 'జెంటిల్‌మెన్' సినిమా డైరెక్ట్ చేశారు. 'జెంటిల్‌మెన్' సినిమాకు ముందు నాకు శంకర్ గారి పరిచయం కూడా లేదు. తర్వాత సినిమా రిలీజ్ అయింది. అంతకుముందు భారతరాజ గారి ఆఫీస్లో ఒక కుర్రాడు సినిమా చేశారు, రెహమాన్ మ్యూజిక్, సాంగ్స్ చాలా బాగున్నాయి అని చిత్రా లక్ష్మణ్ అని ఒకళ్ళు మాట్లాడితే విన్నాను అంతే. సినిమా రిలీజ్ అయినప్పుడు నేను లేను ఇండియాలో, కానీ సింగపూర్లో ఉన్నాను. సినిమా రిలీజ్ అయ్యి వచ్చాక ఆ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు డబ్బింగ్ సినిమాలు మ్యాక్సిమం హిట్ అయ్యా కూడా ఒక 30-35 lakhs కంటే అంతకంటే ఎవరు కొనలేదు ఎప్పుడు సినిమాని. కానీ ఆ సినిమా కుంజమోహన్ గారు సినిమాది, అది 1 crore చెప్పారు ఆయన. సినిమా రిలీజ్ అయిపోయింది, సినిమా బాగుంది, హిట్ అయింది, కానీ ఎవరికి ధైర్యం లేదు కొనటానికి. మ్యాక్సిమం 50 లక్షలు 55 వరకు వెళ్ళారు మార్కెట్, అంతే కదా. ఇప్పుడు దాన్ని చూసి బాగుంది కానీ తెలుగులో ఆడుతుందా లేకపోతే ఎలా ఉంటుందా అని అనుకుంటున్నారు. నేను సింగపూర్ నుంచి వచ్చాక అందరూ అన్నారు, సరే నేను వెళ్ళి సినిమా చూశాను. చూసి వెంటనే నేను కుంజమోహన్ గారిని కలిసి చెప్తే ఆయన డైరెక్ట్గా 1 crore చెప్తే డైరెక్ట్గా నేను 60 lakhs ఆఫర్ ఇచ్చాను. అంటే ఆయన 2 రోజులు టైం ఇవ్వమన్నారు. 2 రోజుల తర్వాత పిలిచారు. 75 lakhs పైన 1 రూపాయి అయినా ఇచ్చేస్తా అన్నారు. నేను 76 lakhs అన్నాను. అప్పుడు నాకు బాగా గుర్తు, ఇండస్ట్రీ మొత్తం అసలు ఇక్కడ అయిపోయాడు, 76 లక్షలు కొన్నాడు అని అనుకున్నారు. కానీ నేను ఎందుకు కొన్నానంటే సినిమా చూసాం, చాలా బాగుంది, వై నాట్, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని కాన్ఫిడెన్స్ ఉంటే కొన్నాను. సో అంత హైయెస్ట్ రేట్ పెట్టి కొనేటప్పుడు ఏం అనిపించలేదా మీకు? అంటే సినిమా చూసాం, సినిమా బాగుంది, ఇప్పుడు స్ట్రైట్గా సినిమా తీసినా అంతే కదా, డెఫినెట్గా బాగుంటుంది అనుకుని కొన్నాను. కానీ ఆ సినిమాని నేను మళ్ళీ చాలా తమిళ్ బోర్డ్స్ అని ఫస్ట్ టైం దాదాపు ఒక 35 shots దాకా కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు నేను డిఫరెంట్ లొకేషన్స్ డిఫరెంట్ టైమింగ్స్లో తీసుంటారు, అవన్నీ షూట్ చేసి తర్వాత ప్రాపర్గా సాంగ్స్ అన్నీ రాసి, నేను రైటర్ రాజశ్రీ గారు రాసి డబ్ చేసి సినిమా రిలీజ్ చేస్తే బిగ్గెస్ట్ హిట్ అయింది. దాంట్లో అసలు సాంగ్స్ చిక్కుబుక్కు రైలు, అసలు మ్యూజిక్ తమిళ కంటే పెద్ద సక్సెస్ అయింది. ఆ తర్వాత సెకండ్ ఫిలిం ప్రేమికుడు బిగినింగ్నే నేను హైయెస్ట్ ప్రైజ్కి కమిట్ అయ్యాను, ప్రభుదేవ హీరో. అప్పుడు తెలుగులో బాలరెడ్డి గారు చంద్రబాబులో, సార్ ప్రభుదేవన్ ఫుల్ పిక్చర్ హీరోగా చూస్తారా ఇలాగంతా నన్ను అడిగారు. నాకు ఈ రెహమాన్, శంకర్, జీవ ఈ కాంబినేషన్ ఇటు బెస్ట్లో ఫెయిల్ అవ్వదని నాకు కాన్ఫిడెన్స్. ఆ సినిమా హిట్ అయింది. దాని తర్వాత శంకర్ గారే నాకు ఫోన్ చేసి సినిమా చేద్దామని అడిగారు. అంటే ఏంటి అంత మీ మీద ఎందుకు? రెండు సినిమాలు డబ్బింగ్ చేయగానే మీ మీద ఎందుకు అంత కాన్ఫిడెన్స్ వచ్చింది శంకర్ గారికి? సో ప్రేమికుడు రిలీజ్కి శంకర్ గారు కూడా వచ్చారు. ఇక్కడ ఉన్న ఆయనే చూసి ఫస్ట్ 'జెంటిల్‌మెన్' ఆయనకి తెలియదు, ఎందుకంటే క్లైమాక్స్లో ఒక సైకిల్ మీద వెళ్తుంటే ఫ్లాగ్ కార్డ్స్ అన్నీ ఉంటాయి తమిళ్లో, హ్యూమన్ బాంబుతో బ్లాస్ట్ చేస్తారు. అది ప్రాక్టికల్గా అది అట్లాంటివి టెక్నికల్ ఉన్న షార్ట్స్ని షూట్ చేసి ఆయనకి తెలియదు. ఆయన ప్రేమికుడు లొకేషన్ చూడడానికి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసి షాక్ అయ్యారు. ఆయన ఇవన్నీ ఎప్పుడు చేశారని ఆ టేస్ట్కి తర్వాత ప్రేమికుడు పోస్టర్స్ చేసి చూసి ఆ ఫ్యాషన్కి ఆయన అడ్మైర్ అయ్యి సినిమా చేద్దామని అడిగారు. అట్లాగూ అప్పుడు అన్నారు కూడా, సార్ అందరూ ఆయనతో చేయాలనుకుంటారు కానీ నేను మీతో చేయాలనుకుంటున్నానని ఫోన్ చేశారు. అప్పుడు ఈ లైన్ చెప్పి ఎవరితో చేద్దాం అంటే కమల్ హాసన్ గారితో చేద్దాం అనుకుని అట్లా అనుకున్నాం. కమల్ హాసన్ గారు అప్పుడు పాసేవాళ్ళు అని విశ్వనాథ్ గారి సినిమా కేరళలో షూటింగ్లో ఉన్నారనమాట. ఆయన వెళ్ళి కలిసిన తర్వాత మళ్ళీ ఆయన కథ చెప్పి అలా మొదలైంది.